గురుశాం గారు, ఈరోజు 6వ రోజు కదా, వారాహి అమ్మవారికి ఈరోజు నైవేద్యం ఏం పెడతాం? ముందుగా ప్రేక్షకులకు నా నమస్కారాలు. గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. ఈరోజు మనకి ఈ గుప్త నవరాత్రుల్లో 6వ రోజు మన వారాహి మాతకి ఈరోజు మనము తోటకూర, అలాగే చిలకడ దుంపలు, అలాగే బెల్లంతో చేసిన ఏవైనా సరే, బూర్లైనా సరే, గారెలైనా సరే అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. బెల్లంతో చేసిన ఏ వస్తువు అయినా సరే, ఏ నైవేద్యమైనా సరే అమ్మవారికి, మన వారాహి అమ్మవారికి చాలా ప్రీతికరమైనది, చాలా ఇష్టమైన, ఆవిడికి ఇష్టమైనవి పదార్థాలు తల్లికి ఇష్టం. ఓకే. మనము తోటకూర కూడా భూమి మీద ఏ వస్తువు పడినా సరే, ఏ వస్తువు, ఎనీ వస్తువు ఏది పడినా సరే భూమి పైన అదే వస్తువు అమ్మవారికి సమర్పిస్తే ఆమె చాలా సంతోషిస్తుంది. ఈ రోజు చిలకడ దుంప కూడా మనం సాయంత్రం వేళలో చిలకడ దుంప తెచ్చి, అలాగే తోటకూర తెచ్చి, అలాగే గారెలు, బెల్లంతో తయారు చేసిన గారెలు గాని, అరిసెలు గాని ఏవైనా సరే అమ్మవారికి సమర్పిస్తే నైవేద్యంగా. తోటకూర వండకూడదు అంటారు స్వామి. తోటకూర తల్లికి చాలా ప్రీతికరమైనది. భూమి మీద ఏ వస్తువు పండినా సరే, అసలు పుట్టిందే భూమి నుంచి పుట్టింది ఆవిడ. కాశీపట్నాన్ని ఆ పట్టణాన్ని కాపాడే ఒక శక్తి అమ్మవారికి ఉంది. ఆ కాశీపట్నాన్ని రక్షించింది ఆ రోజుల్లో. అలాంటిది భూమి నుంచి వచ్చిన అమ్మ కాబట్టి భూమిలో ఏ వస్తువు పడినా సరే, చూసావా ఆ చేతులు, 4 చేతుల్లో ఒక చేతిని నాగలు ఉంది. దాని అర్థమైందా నీకు? నాగలతో దున్నేసి పంట పండించి ఆ పంటని అమ్మవారికి ఫస్ట్ సమర్పించాలి. చేతులు రోకలు కూడా ఉంటది. ఇలాంటివి 4 చేతుల్లో అంటే 4 ఆయుధాలు ఉంటాయి. ఆ ఆయుధాలే ఈ రోజు మన భూమి నుంచి పుట్టిన అమ్మవారికి సమర్పించాలి. ఓకేనా? గురుభ్యో నమః, నమో నమః, శ్రీ వారాహి మాత్రే నమః.